బోధన్ మండలం పెంటకూర్జ్ గ్రామంలో రైతుల సమక్షంలో పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ డిఈ రమేష్ మాట్లాడుతూ రైతులు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ముఖ్యంగా మోటార్లు, స్టార్టర్లు, పీవీసీ పైపులు మరియు ఐఎస్ఐ నాణ్యత ప్రమాణాలతో ఉండాలని సూచించారు. నమస్కారము. నేను డిఈ టెక్నికల్ నిజామాబాద్. నా పేరు రమేష్. ఈరోజు ఇక్కడ పొలంబాట కార్యక్రమము నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా పొలంబాట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి డైరెక్ట్‌గా మీ దాకా వచ్చి మీ తోటలో పొలంలోకి వచ్చి మీ సమస్యలు తెలుసుకోవడానికి ఈ పొలంబాట కార్యక్రమం పెట్టినాము. పొలంబాటలో ప్రధానంగా ఏంటంటే ట్రాన్స్‌ఫార్మర్‌లు ఫెయిల్ కావద్దు. ట్రాన్స్‌ఫార్మర్‌లు ఫెయిల్ అయితే మాకు కూడా కష్టము. మాకు 20, 30 వేలు రిపేరింగ్ కాస్ట్ వస్తది. మీకు కూడా కష్టమైతది ట్రాన్స్‌పోర్టింగ్ అది ఇది. ఈ చిన్న ట్రాన్స్‌ఫార్మర్స్ అయితే మేమే ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నాము. ఏడీ గారి వ్యాన్ ఉంటది. ఈ 25 కేవీ, 40 కేవీ వీటిలో కూడా మేము 63, 100 కూడా కాలిపోయినా కానీ మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేమే ట్రాన్స్‌పోర్ట్ చేస్తాము. మేము ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టినాము. 1912 అని దీని మీద రాస్తాము. ఇంకా రాయలేదు. 1912 అని నంబర్ ఉంది. 1912 మీకు మీరు ఫోన్ చేస్తే ట్రాన్స్‌ఫార్మర్ కూడా వాళ్ళే రీప్లేస్ చేస్తారు. డిపార్ట్మెంట్ మేమే రీప్లేస్ చేస్తాము. ఈ ఈ ఈ మనకి ముఖ్యంగా ఏందంటే మీరు మోటార్లకు కెపాసిటర్లు పెట్టుకోవాలా. ఎవరైనా అనాథరైజ్ ఉన్నా గానీ డీడీలు కట్టుకొని 5600 అది డీడీలు కట్టుకొని మీ సేవలో కట్టుకొని రెగ్యులరైజ్ చేసుకోండి. ఎట్లాగో ఫ్రీ కరెంటే ఉన్నది. కెపాసిటర్లు పెడితే మీకు 2 యాంప్స్ కరెంట్ తగ్గుతది. ఫిట్ చేయాలి. కొందరు తీసేస్తారు. కెపాసిటర్ పెడితే ఏంటంటే 2 యాంప్స్ కరెంట్ తక్కువ తీసుకోవడం వలన మీ సర్వీస్ వైర్ కాలిపోదు. మోటార్ కూడా వేడెక్కది. కరెంట్ కూడా ఆదా అవుతుంది. నీళ్ళు ఎక్కువ పోస్తుంది. ట్రాన్స్‌ఫార్మర్ మీద ఇంకా 2 మోటార్లు ఎక్కువ పెట్టుకోవచ్చు. ఒక 5 హెచ్‌పీ మోటార్ 7.5 హెచ్‌పీ తీసుకుంటది. మనము ముగ్గురం కెపాసిటర్ పెడితే 6 యాంప్స్ ఆడనే సేవ్ అవుతున్నది. ఒక 4 కెపాసిటర్లు పెట్టుకుంటే ఇంకొక మోటార్ యాడ్ చేసుకోవచ్చు. 2 యాంప్స్ 8 యాంప్స్ మనకు ఆడనే సేవ్ అవుతున్నది. ఈ 25 కేవీ మీద కూడా 5 మోటార్లు నడిపించుకోవచ్చు కెపాసిటర్లు పెట్టుకుంటే. కెపాసిటర్లు అన్నీ అవుట్ గోయింగ్ స్టార్టర్ వచ్చిన తర్వాత అవుట్ గోయింగ్‌లో కెపాసిటర్ పెట్టుకోవాలా. ఎప్పుడు ఉండాలి కెపాసిటర్. కొందరు తీసేస్తారు. ఎలక్ట్రీషియన్ తీసేస్తారు. తీసేయకుండా మీరు కెపాసిటర్ కంపల్సరీ మెయింటైన్ చేయాలా. సర్వీస్ నంబర్ అన్నిటికి ఉండాలా. ఏదైనా ఓవర్‌లోడ్ ఉంటే మా దృష్టికి తీసుకొస్తే 63 ఉంటే 100, 25 కేవీ ఉంటే ఇక 40 ఏమన్నా సమస్య ఇది ఉంటే దీన్ని కూడా ఇప్పిస్తాం. దీన్ని కూడా ఇప్పిస్తాం. 2 కిలోమీటర్లు. ఇటు పోతే 1 కిలోమీటర్ ఇప్పిస్తాం. ఇప్పుడు ఈడిదాకా ఇగో నీ పేరేందో ఆయన పేరు బాలే ఈడిదాకా రాని వచ్చినప్పుడు నీకు ఇచ్చే పోతాము. నువ్వు బేఫికర్ ఉండి ఇక దానికి అడగకు. ఇక నువ్వు ఊకి అడగకు. నువ్వు ఇక ఊకి బాధపడకు. ఇక ఈడిదాకా రా, అదృష్టం ఈడిదాకా వచ్చింది. నువ్వు ఇక బాధపడకు. ఇప్పుడు ఓవర్లోడ్ ఉంటే ట్రాన్స్ఫర్ ఇస్తాము. మీకు ఏదైనా సమస్య ఉంటే ట్రాన్స్ఫర్ ఇస్తాము. కెపాసిటీ ఫిట్ చేసుకోండి. ఏదైనా లో లెవెల్‌గా ఉంటే వైర్లు కింద ఉంటే కేజీల కింద తలిగి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరిగేది ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేస్తే మధ్యలో పోల్ ఇస్తాము. ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరగద్దు. ఒక మనిషి గానీ, ఒక పశువు గానీ, ఒక ఏదన్నా మేక, గొర్రె కూడా ఏది కూడా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్, జీరో ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ ఉండాలా. ఎవ్వరు చనిపోవద్దు. ఎలక్ట్రిసిటీ ద్వారా గానీ ఏ విధంగా కూడా ఎవరు యాక్సిడెంట్‌ల చనిపోవద్దని మెయిన్ ఉద్దేశము. మీకు కూడా అవేర్‌నెస్ రావాలా. మీరెప్పుడన్నా సప్లై పోయింది అర్జెంట్‌గా అని చెప్పి ఏబీ స్విచ్ ఆన్ ఆఫ్ చేయొద్దు. మీరు ఆపరేట్ చేయొద్దు. ఒక బ్లేడ్ ఎళ్తది, ఒక బ్లేడ్ ఎళ్ళది. అట్లా చాలా మంది చనిపోతుర్రు. లైన్‌మెన్‌లు కూడా చనిపోతుర్రు చూడకుండా. ఇట్లా దండ ఏయంగానే ఓపెన్ అయింది అనుకుంటాము. ఒకటి ఓపెన్ కాదు. మన అదృష్టం మంచిగుంటే ఓపెన్ కాదు. మీరెవరు ఆపరేట్ చేయొద్దు. ఏదైనా ఉంటే మా లైన్‌మెన్‌కు, లైన్ ఇన్స్‌పెక్టర్‌కు, ఏఈకి, ఈడీకి అందరు ఫోన్ నంబర్లు తీసుకోండి. 191 కూడా ఉంది. మీరు ఎట్లాగో 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము. ఒక అర్ధ గంట ఆగితే మన ప్రాణం ముఖ్యము. ఈ అభివృద్ధి కన్నా మన సేఫ్టీ ముఖ్యము. ఫస్ట్ సేఫ్టీ చూసుకొని ఈ పంట కాకుండా ఇంకో పంట పండించుకోవచ్చు. ఇయ్యాల వారేయకుండా రేపు బారియొచ్చు. నువ్వు ఉంటేనే బారిస్తావు. నువ్వు లేకుంటే ఎవరు వారియరు భూమి. అట్లా మన సేఫ్టీ మనం బ్రతకాల. మనం 100 ఏళ్ళు బ్రతకాల మనం. అట్లా మధ్యలో వదిలిపెట్టి పోతే అంతా ఆ ఇల్లంతా ఆగమాగం అయిపోతది. జాగ్రత్తగా ఉండాల. చాలా డేంజర్ ఇది. కనిపియది కాటేస్తది. పాము కనిపించి కాటేస్తది. ఇది కనిపియకుండానే కాటేస్తది. అట్లా. లో లెవెల్ ప్లిన్స్ అక్కడ లో లెవెల్ ప్లిన్స్ ఉంది. అది కూడా మంచిగా చేపిస్తాము. ఆ బర్రెలు, బిర్రెలు ముక్కు రాకుంటే చనిపోతాయి. అక్కడ లో లెవెల్ పెట్టుతుండు. సిటిజన్ చార్టర్ కూడా ఇచ్చినాం మీకు ఇందాక. మేము ఏమేం చేయాలన్నా సిటిజన్ చార్టర్. ఇగో ఇది సిటిజన్ చార్టర్ ఇది. ఇది పౌర సేవా పత్రము. ఎవరైనా మంచిగా చదివేటోళ్ళు ఉంటే చదివి వినిపియ్యుర్రి, ఉంచుకోర్రి. అందరూ చదువుకోండి. మీ గ్రూప్‌లో పెట్టిపియండి సిటిజన్ చార్టర్ ఫోటో తీసి. టోల్ ఫ్రీ నంబర్ 1912 ఉంది కదా. ఇక మళ్ళీ ఏంటంటే
మేమందరము ఇప్పుడు ఉన్న ఆఫీసర్ అందరం మంచి నిజాయితీ పరులము. కరప్షన్ కూడా ఏం చేస్తలేము, డబ్బులు కూడా తీసుకోవట్లేదు. జీరో కరప్షన్, జీరో ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్, జీరో ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్. నీతిగా నిజాయితీగా పనిచేయడానికి మీ ముందు వచ్చి ఇట్లా ఓపెన్గా చెప్తున్నాం. మేము ధైర్యంతో చెప్తున్నాం, మేము పైసలు తీసుకోము, నిజాయితీగా పనిచేస్తామని చేస్తున్నాం. మీరు డెవలప్ అయితే మేము డెవలప్ అయినట్టే, మీరుంటే మేమున్నాం. మీరు ఎక్కువ పంట వేసి ఎక్కువ పంట పండిస్తే గవర్నమెంట్ మంచిది, అందరికీ అన్నం ఆహారం దొరుకుతుంది. థ్యాంక్ యూ అని ఉంటుంది. వేరే ఇక్కడ సమస్య కాకుండా ఇంకే సమస్యలు ఉన్నాయి కానీ మాకు చెప్పినా కానీ ఏడికి చెప్పినా ఏకి చెప్పినా ఎవరు మీరు రెస్పాన్స్ కాకుంటే 1912 అయితే ఉన్నది. మీ ఏ సమస్య ఉన్నా 1912 ద్వారా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నీదేముంది?